ఇంటర్వెల్ బ్యాంక్ చూస్తే మాత్రం మీరు నిజంగా చెప్తున్నా ఆగమైపోతారు. గూస్ బంప్స్ వస్తుంది. లాస్ట్ 8 to 10 years దాకా అసలు అలాంటి ఇంటర్వెల్ బ్యాంగే చూడలేదు. లాస్ట్ చూసిందంటే మనం బాహుబలి ఇంటర్వెల్ బ్యాంక్ అట్లాంటివి చూసినాం, కానీ ఈ ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రం ఇప్పటిదాకా మనం ఎప్పుడు చూడలేదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అయితే ఖాళీ ఫీస్ట్ ర్యాంప్ అంటే ర్యాంప్ అనిపిస్తుంది వాళ్ళకి. అది చూసిన బట్నే నా పక్కనోడు పవన్ కళ్యాణ్ ఫ్యానే అనుకుంటా ఏం విజిల్ వేసిండు, ఏం ఒర్రుతున్నాడు. అసలు నాకు కూడా సడన్ గా గూస్ బంప్స్ వచ్చేసింది ఆ ఇంటర్వెల్ చూడంగానే. అసలు సుజిత్ టేకింగ్ ఏనా అన్నట్టు అనిపించింది నాకైతే. సాహో అనేది చాలా కాంప్లెక్స్ మూవీ. అట్లాంటిది చేసినోడు ఇంత నరుకుడు, ఇంత వాయిలెన్స్ అసలు ఎట్లా మెయింటైన్ చేసిండు, ఎట్లా టేకింగ్ చేసుకున్నాడు అనేది నాకైతే ఇప్పటికీ అర్థమైతలేదు. సుజిత్ అయితే నిజంగా ఫ్యాన్ బాయ్ అని చెప్పి నిరూపించుకున్నాడు. ఫస్ట్ వచ్చిన టైటిల్ కార్డ్ అయితే నేను నా జీవితంలో ఇంత వెరైటీగా, ఇంత క్రియేటివ్ గా నేనైతే చూడలేదబ్బా. దిస్ ఇస్ ద బెస్ట్ టైటిల్ కార్డ్ ఇన్ TFI హిస్టరీ. తమ్మనన్న బీజం కొట్టున్నా కదా, నిజంగానే అనిరుద్ధ్ ని తలదన్ని ఇలా కొట్టిండు. క్లైమాక్స్ అయిపోతుంది, దాని తర్వాత పేర్లు పడతాయి కదా, అప్పుడు ఒక్క చిన్న ట్రాన్స్ వస్తుంది 2 minutes. పిచ్చి అంటే పిచ్చి పీక్స్ ఉంది. ఇమ్రాన్ హష్మీ స్క్రీన్ టైం కూడా చాలా పెద్దగా ఉంది. మన TFI వాళ్ళు గ్రేట్ రా బాబు. మనోళ్ళు నార్త్ వాళ్ళని ఎంత మంచిగా చూపిస్తారో ఈ సినిమా చూస్తే అర్థమైపోతుంది మీకు. సాహోకి కనెక్షన్ ఉందా అంటే బాజీ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ చూసింటారు కదా మీరు, ట్రైలర్ లో ఉంది. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి, లిమిటెడ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పోండి. ప్రియాంక మోహన్ అయితే చాలా అంటే చాలా బాగా చేసింది. అట్లానే శ్రియా రెడ్డి అయితే ఉత్తి కారేసింది అంతే. ఆమెకి అలాంటి రోల్ ఇవ్వడానికి కారణమే ఆమె అలా కనిపిస్తుంది కాబట్టి. అండ్ అర్జున్ దాస్ నాట్ ఎట్ ఆల్ గ్రేట్. అర్జున్ దాస్ కి ఇంకా ఉండే అన్నట్టు అనిపించింది నాకైతే. ఇంకా ప్రకాష్ రాజ్ గారు అయితే చాలా అంటే చాలా బాగా చేసిండ్రు, నాకైతే నచ్చింది. అండ్ OG2 ఉందా అంటే మీరు సినిమా చూసి తెలుసుకోండి, నేను అన్ని స్పాయిలర్ ఇవ్వలేను. బట్ ఏంటంటే సాహోని దీన్ని కనెక్షన్ చేసే విధానమే కొంచెం తేడా కొట్టేసింది నాకు. ఇదంతా చూస్తుంటే మాత్రం OG2 OG3 వచ్చినా సరే పండగ చేసుకుంటారు మనోళ్ళు. తమన్నా మాత్రం హ్యాట్స్ ఆఫ్ అవ్వని ప్రాణం పెట్టేసిండు. వాళ్ళ అమ్మకి పక్క తిండి పెడుతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా యూజ్ చేసిన బీజం యూజ్ చేయలేదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఫీస్ట్, పండగ, పూచకోత, మీకు ఏది అనిపిస్తుంది అనుకోండి. ఫస్ట్ హాఫ్ అయితే 10 నిమిషాలకు ఒక్కసారి మనకు ఒక హై మూమెంట్ తగులుతుంది, ఒక హై మూమెంట్ అయిన బీజిఎం తగులుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే మీరు అసలు మర్చిపోరు. నేను చెప్తున్నా, కింద కామెంట్ లో పెట్టండి. చూసిన వాళ్ళు ఉంటే మాత్రం ఇంటర్వెల్ బ్యాంగ్ ఇంత హై మీకు ఎప్పుడన్నా వచ్చిందా? పవన్ కళ్యాణ్ యాజ్ అ సమురై కాలి గాన్ పాడుంది అంతే. అసలు ఆయనకు ఆ స్వాగ్, ఆ బూట్ కట్ ప్యాంట్, ఆ కటానా పట్టుకునే స్టైల్ చెప్తున్నా కదా, పవన్ కళ్యాణ్ గారికి తప్ప వేరే వాళ్ళకి ఎవ్వరికి సెట్ కాదు. ఈ 2025 లో నువ్వు ఇంకా దీని గురించి స్టోరీ గురించి ఆలోచిస్తున్నావు అంటే మనం ఏం చేయలేము. ఆడ స్టోరీస్ కూడా ఏం లేవు ఆడ. సో ఉన్న దాంట్లోనే సరిపెట్టుకోవాలన్నట్టు అనిపించింది నాకైతే. ఇక DVV దానయ్య గారికి అయితే కాసుల వర్షం గురుస్తుంది, ఇండస్ట్రీ హిట్ పక్కా కొడుతున్నాడు పవన్ కళ్యాణ్ అంతే. ఫుల్ హ్యాపీగా ఫుల్ మీల్స్ తిని ఇంటికి వచ్చినట్టు అనిపించింది నాకైతే. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే మీకు ఏమనిపించిందో కింద కామెంట్ లో రాయండి. లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఫాలో అయిపోండి మన Instagram ID మూవీ తగ్ని. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ తగ్. జై హింద్.